దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు గలిలయ సముద్ర తీరాన తబ్గా అనే స్థలంలో ఉన్నాం. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎక్కడైతే 5,000 మంది పురుషులు ఆ తర్వాత స్త్రీలకు పంచారు ఆ చోటు. దీని గురించి చరిత్ర సత్యాలు యోహాను సువార్త 6వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడినాయి. సేవకులు గుర్తుపెట్టుకోండి, మత్తయి సువార్తలో అప్పుడు 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 అని సంబోధిస్తాడు మత్తయి. యోహాను అటు తర్వాత 3 దినములైన తర్వాత 6వ దినమున ఇట్లుంటుంది యోహాను సంబోధన. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్న గ్రంథస్థం చేయబడిన చరిత్ర మీకు చెప్తాను. ఫిలిప్పు అంద్రేయ వీళ్ళది ఈ ప్రక్కన బెత్సైదా కొరాజీనా ఇప్పుడు వెళ్తాం అటువైపు ఆ ఊరు. ఫిలిప్పు అండ్ బర్తిలోమై అనుకుంటాను. వీళ్ళిద్దరిది గ్రీక్ పేర్లు, మిగతా వాళ్ళందరిది యోధా పేర్లు, వీళ్ళిద్దరు గ్రీక్. ఫిలిప్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళది బెత్సైదా కనుక ఇక్కడ సభ ఏర్పాట్లన్నీ ఫిలిప్పు ఇంకొక అతనికి అప్పచెప్పాడు ప్రభు. కోఆర్డినేట్ చేసింది వాళ్ళే సభ. ఓకే, బహు విస్తారమైన జనసమూహం వచ్చేసారు. వచ్చాక యేసు ప్రభు అన్నారు, వాస్తవంగా ఏదన్నా అవసరమైతే పేతుని అడుగుతారు ఎప్పుడైనా, కానీ ఈ ఊరు దగ్గరే కదా బెత్సైదా, మీటింగ్ కోఆర్డినేట్ చేసింది ఎవరు? ఫిలిప్. అందుకని యేసు ప్రభు ఏమడిగారంటే ప్రశ్నగా గుర్తుపట్టండి, అతను ఇచ్చిన సమాధానం గుర్తుపట్టండి, మరి మధ్యలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సెంటెన్స్ చదువుతాం. యేసు కన్నులెత్తి బహుజనులు ఆయన వద్దకు చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. ఎక్కడి నుంచి తెద్దాము అంటే, మీ ఊరు దగ్గరే కదా, ఎక్కడ తెద్దాం? ఇటు తిబిరియాకి వెళ్దామా, గల్లియాకి వెళ్దామా, లేకపోతే గెరాసిన్ వెళ్దామా, నజరేత్ వెళ్దామా అని అడిగాడు. ఇంకేమనుందంటే, ఫిలిప్పు ఏమి చేయనై ఉండెనో యేసు ఎరిగి అతనిని పరీక్షించుటకి ఈ మాట అడిగింది. ఇందులో పరీక్ష ఏంటి చెప్తాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటైనను 200 ధ్యానారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. మీకు అర్థమవుతుందా? ఇంతమందికి రొట్టెలు ఎక్కడ కొందాము అని అడిగాడు ప్రభు. ఎక్కడ కొందాం అన్నప్పుడు ఏం చెప్పాలి? ఏదో ఊరు పేరు చెప్పాలి. కానీ ఫిలిప్ ఏం చెప్తున్నాడు? 200 ధ్యానారాలకి తెచ్చినా, ప్రభు బలలో ఇచ్చినట్టుగా కూసింత ఇచ్చినా చాలదు. తాను ఏమి చేయనై ఉన్నాడో ఈ సభ అయిపోయిన తర్వాత ఫిలిప్పు ఏమి చేయనై ఉన్నాడో యేసు ఎరిగి అతను పరీక్షించాడు. ఏం పరీక్ష అంటే, ఫిలిప్పు అంటే అర్థం గుర్రముల మీద మోజు కలిగిన వాడు. గుర్రములంటే అతనికి చాలా పిచ్చి. ఓకే, ఫిలిప్పు జోబిలో 200 ధ్యానారాలు ఉన్నాయి. యోధా బయటపడ్డాడు కానీ ఫిలిప్పు బయటపడ్డా. 200 ధ్యానారాలు ఉన్నాయి జోబిలో. ఈ సభ అయిపోయిన తర్వాత ఇంకెవరైనా కొంచెం కానుకిస్తే, ఆ రోజుల్లో గుర్రం విలువ 200 ధ్యానారాలు. ఈ సభ అయిపోయిన తర్వాత ఫిలిప్పు అర్జెంటుగా బెత్సైదాకి వెళ్ళి ఒక గుర్రాన్ని కొనుక్కొని ఆ గుర్రం మీద ఎక్కి టక్చిక్ అంటూ వచ్చి శిష్యులతో, పేతురు పెద్దోళ్ళ ముందు గుర్రం మీద నుంచి కిందకి దిగి, హాయ్ బ్రో హాయ్ అని అందామని ప్లాన్లో ఉన్నాడు. యేసు తాను ఏమి చేయనై ఉన్నాడు ఎరిగి అతన్ని పరీక్షించుటకు ఎక్కడ కొందామని అడిగితే 200 ధ్యానారాలనే మాట చెప్పాడు. ఈలోగా చిన్న పిల్లాడు
బతుకుడా నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న ఏ రొట్టెలు అవి? యవలు రొట్టెలు. ఇక్కడే రాసింది యవలు రొట్టెలు. ఆ రోజుల్లో ఎగువ మధ్య తరగతి గొప్పోళ్ళు గోధుమ రొట్టెలు తింటారు, నిరుపేదలు యవలు రొట్టెలు తింటారు. సభకు వచ్చిన పిల్లోడు ఏ రొట్టెలు తెచ్చాడు అంటే వాడు గొప్పవాడు పేదవాడా? పేదోడైనా మంచి మనసుతో యేసు ప్రభు ఎవరి దగ్గర ఉన్నాయా అని అడగకపోయినా బోధకుడా నా దగ్గర ఉన్నాయని అందరూ అయితే చెప్తా, అందరూ అన్నాడు బోధకుడా ఉన్నాయంటే వాటిని నా దగ్గరికి తీసుకుంటాను. ఎంత ఇచ్చావు కాదు, ఏ మనస్సుతో ఇచ్చావు. హేబేలును అతని అర్పణ ప్రభు అంగీకరించారా లేదా? అసలు గమ్మత్తు చెప్పనా, హేబేలు అనేవాడికి కానుకివ్వాలని కూడా తెలీదు. కయ్యూను కానుకిస్తే చూసి బాబోయ్ కానుకివ్వాలేమోనని చెప్పి కానుక తెచ్చాడు. కానీ కయ్యూను ఏదో ఇవ్వాలి కనుక ఇచ్చాడు. బట్ హేబేలు మాత్రం శ్రేష్టమైన తీసుకొచ్చాడు. అది గొప్పతనం. మీ 200 దేనారాలు ఎవరికి కావాలి? మీ 200 దేనారాలు ఎవరికి కావాలి? నీకు పరీక్షించడానికి ఇస్తాడేమో పిల్లాడు అన్నాడు. అది కూడా నా దగ్గర ఈ సందర్భాల్లో మనకి తెలియక ఏదో బలవంతంగా ఇవ్వాలి కనుక ఇవ్వకపోతే పాస్టర్ శాపాలు పెడతారంటే ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఏ మనస్సుతో వచ్చాను. ఇంకో కాన్సెప్ట్ కూడా చూస్తున్నాను నేను. యేసు ప్రభు చర్చిలో ఉన్నప్పుడు సమాజ మందిరంలో శాస్త్రులు ప్రధాన యాజకులు వాళ్ళని చూసి మీరు విధవరాళ్ళ ఆస్తులు తొప్పేస్తున్నారని తిడతాను. అప్పుడే ఆ విధవరాలు లోపలికి వస్తారు. ఆ కాన్సెప్ట్ కిందే ఉంటుంది. లోకస్వార్థలో అవి రావడం చూసి విధవరాలు అప్పుడు విధవరాల కోసం చెప్తున్నాడు వాళ్ళ ఆస్తి. యేసు ప్రభు అంటే ఆది యొక్క వాక్యం, ఆ వాక్యమైన ప్రభు ఆ పేదవరాలు విధవరాలు కాలం చూసిన వెంటనే అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఏ మనస్సుతో ఇస్తున్నావో ఆ మనస్సు ప్రభు చూస్తే ప్రభు కూడా ఏం మాట్లాడారు. యేసు ప్రభు ఎవరి భాషలో ఉంది 3వ ఫిబ్రవరి వర్తమానం చెప్తూ ఆ కాలం చూసి 3వ ఫిబ్రవరి ప్రక్కన మెసేజ్ మధ్యలో చెప్పి బోధగా ఈ దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టారు తెలుసా? చాలా సంవత్సరాలు కట్టారు కదా, ఆ హేరోని కట్టించాడు బోధగా అని సబ్జెక్టు డైవర్ట్ చేసి. అంటే కానుకిచ్చేటప్పుడు బలవంతంగా ఇవ్వాల్సిన హృదయపూర్వకంగా కానుకిస్తే వేవేల మంది ఆకలి తక్కువ తీర్చబడతాయి. ఇక్కడే ఆ చిన్న రాయి లైకరింతో ఉందా, అక్కడే యేసు ప్రభు కూర్చొని 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రార్థన చేసి పంచమంటే అనేకుల ఆకలి తీర్చబడింది. యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతం. ఎవరైతే ఇది కాదు, కుదరదు, జరగదు అని అన్నారో వాళ్ళ నెత్తి మీద పెట్టేటట్టుగా 12 గంపలు వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు మిగిలేట వాళ్ళ నెత్తి మీద పెట్టి ఊరేగించాడు యేసు. నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫిలిప్పును గురించి చెప్పాలనుకున్నాను. ఒక సేవకుడు ఇస్కరియోతు యోధ అయితే బయటపడ్డాడు, ధనాపేక్ష కలిగిన వాడే. ఫిలిప్పు మాత్రం ఇదిగో ధనాపేక్ష కలిగిన వాడే, గుర్రాల మీద మోసు కలిగిన వాడే. దేవుని సేవ ఖర్చు పెట్టాల్సిన వాటిని ఇచ్చినవిడిగా ఖర్చు పెట్టాలి. మనం నేర్చుకోవాలి పాటు. దేవుని కొరకు మనం ఏదైనా చేస్తే వాడు ఎప్పుడన్నా భిక్షమెత్తారా? లేదు. నిత్య మహిమలో నా తండ్రి ప్రతిఫలం అనుగ్రహించింది. గాడ్ బ్లెస్ యూ.